నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇంకా ఈరోజు అయితే వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి. వంకాయలు వచ్చినాయి, టమాటాలు వచ్చినాయి. బాగా ఈ రెండే తెంపుకుంటానండి ఇప్పుడైతే. చూడండి, నిండుగా వచ్చినాయి వంకాయలు, ఇంకా టమాటాలు కూడా మంచిగా వచ్చినాయి. తెంపుకుందామా నాన్న? సంతోష్ గురించి మాట్లాడుకుంటా మనం వంకాయలు తెంపుకుందామా? పట్టుకుంటావా? తెంపుతావా? మెల్లగా నాన్న, చెట్లు మామూలు మంచిగా ఉన్నాయి, ఇట్లా చిన్నగా ఉన్నాయమ్మా. కట్ చేస్తున్నా నేను. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఈ సైజులో ఉంటే మనకు మంచిగా ఉంటది కూరకు, అంటే ముదిరితే కూడా అంత బాగుండదు. ఇక చూడండి ఎట్లా ఉన్నాయి, చూడండి వంకాయలు భలే ఉన్నాయి, మంచిగా వచ్చినాయి కదా నాన్న. మనది ఏ గుత్తి వంకాయ చేసుకుందాం ఈరోజు మనము. చేసుకో పప్పు రేపు చేసుకుందాము. రోజు పప్పే తింటావా నువ్వు? రోజు పప్పే తింటావా? ఇంకా చూడు ఎట్లా వచ్చినాయి, చూడు వంకాయలు. అన్నం తింటావా? ఆకలి అవుతుందా? ఏడైతుంది ఆకలి? ఏడైతుంది నీకు? ఆడైతుందా? మళ్ళా చెంచాతో తింటావా నువ్వు? తింటావా? చెంచాతో తింటావా? ఎట్లా తింటావు సోపి? ఎట్లా తింటావు? ఎట్లా అన్నం కలుపుతావా? అట్లా చెంచాతో తింటావా? అన్నం ఎట్లా కలుపుతావు నువ్వు? అన్నం చేతికి అంటొద్దు అన్నట్లు సంతోష్కి అసలు ముట్టుకోడు చేతితోనే అయితే కదా. నిన్న సాయంత్రం మనం ఏడుకోయినాము, బయటికి పోయినామా. నిన్న వాళ్ళ నాన్న తొందరగా వచ్చిండు అన్నట్లు, అంటే స్కూల్ లేకున్నది, కొంచెం తొందరగా వచ్చిండు. అయిపోయి ఇక వాళ్ళ నాన్న వచ్చిండంటే బయటికి పోదామంటాడు ఇక సంతోష్ కదా. బయటికి పోయి కొంచెం సేపు ఏ చిన్న పన్నా వాళ్ళ నాన్న కూడా తోలుకపోతాడు. అంటే నేను కూడా పోతా, ఆయన పని చేసుకొని వస్తాడు, మేము బయట నిలబడతాం ఇట్లా అక్కడిక్కడ చూసుకుంటా. రోడ్ మీద మోటార్లు, బస్సులు, కార్లు అవన్నీ పోతుంటాయి కదా. ఇంకా సంతోష్ కూడా ఇంటికాడనే ఉంటాడు కదా, అందుకోసం రోజు కొంచెం సేపు అన్నా తొలకపోవాలి. వాళ్ళ అన్న తొలికిపోతాడు, వాళ్ళ నాన్న తొలికిపోతాడు కదా నాన్న. కొంచెం యాక్టివ్ అవుతాడు అన్నట్లు బయట తొలికిపోతే. పట్టుకుంటావా? చూడండి మనకు ఇక్కడ తెల్లనల్లి ఇట్లా ఉంటది. ఇంకా చూడండి ఇట్లా ఈ ఆకులు కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడే కట్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక ఆకు పోకుండా ఉంటది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగానే ఉంది. ఇవన్నీ కట్ చేసి దూరం పడేసుకోవాలి మనం. ఇట్లా చీమలు వస్తాయి అన్నట్లు, ఆ చీమలు వచ్చినాయంటే చెట్టుకు రోగం ఉన్నట్లు. ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి వంకాయలు నాని. బాగున్నాయి కదా, బాగున్నాయి కదా నాన్న. ఒకటే కుండీలో చూడండి, కూలర్ ట్రబ్బులా ఒకటే కుండీలో పెట్టుకున్నా. 2-3 సార్లు తక్కువ వచ్చినాయి, కానీ ఈసారి మాత్రం ఎక్కువనే వచ్చినాయి. చిన్నగా ఉందని అనుకుంటుంటేమో తోట, కానీ మాకు సరిపోని కూరగాయలు వెళ్తాయి మంచిగా. మా వాడు అంటాడు, ఏడే ఉన్నాయి కూరగాయలు, ఒక రోజు కూడా కూరగాయలు తెమ్మని చెప్పవు అని అంటాడు. కానీ ఆకుకూరలు, వంకాయలు, టమాటాలు ఏదో ఒకటి నాతో వెళ్తుంది అన్నట్లు మంచిగా. ఇంకా చిన్నగా అయితే చాలా ఉన్నాయి, మరి చిన్నవి అయితే ఏం తెంపుతలేను. చాలు మనకు సరిపోతాయి. ఇన్ని అయితే సరిపోతాయి కదా. 1/2 కిలోకి ఎక్కువనే వచ్చినాయి. ఇంకేం కావాలి? ఇంకా తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ, అవి కూడా తెంపుకొస్తా. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా 2-3 వంకాయ చెట్లు పెట్టుకున్నా. ఇక్కడ తెల్ల వంకాయ, ఇక్కడ చిన్నగా ఉంది వంకాయ. ఇంకా ఇంకోతో కూడా వంకాయ ఉంది, అక్కడ కూడా తెంపుకొచ్చి టమాటాలు తెంపుకుందాం. నాన్న కూర్చో నువ్వు. ఈ చెట్టు చిన్నగా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. చూడండి ఇట్లా ఇంత చిన్నగా ఉన్నాయి. ఒక 3-4 రోజులు అయినంటే మళ్ళీ వస్తాయి మనకు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చింది వంకాయ. ఇక్కడ కూడా చిన్నగా ఉన్నాయి, ఈడొకటి ఉంది. చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఇక్కడ చూడండి ఈ చెట్టు చిన్న దాంట్లో ఉంటే ఇందులో పెట్టేసిన అని చెప్పిన కదా. ఇక చూడండి అసలు ఇగో ఈ డబ్బాలో ఉంటే ఇట్లా కదిలిచ్చి పెట్టేసిన ఇందులో. ఎంత మంచిగా చిగుర్లు వస్తుంది చూడండి, మంచిగా కాయలు వస్తుంది, మంచిగా పూతది ఎంత మంచిగా వచ్చింది.
సరేనండి, టమాటాలు కూడా వచ్చినాయి, అవి కూడా తెంపుకుందాము. చూడండి వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి, అర్ధ కిలోకి ఎక్కువన్నాయి. కత్తిరనా ఏమొద్దు నాన్న టమాటాలకు. ఏది ఏడుకోతావు చెప్ప. ఈయనే కూర్చోను, ఈయనే కూర్చో. నిలబడతావా? ఏడ నిలబడతావు? నిలబడుపా, మంచిగా నిలబడాలి చూడు. అక్కడ పూజ అవుతుంది, సౌండ్ వస్తుంది అయ్యప్ప స్వాములది, అందుకే కనిపిస్తుందేమని వస్తున్నాడు. ఇక్కడ ఏడైతుంది పూజ? ఏడైతుంది? ఆడైతుంది మా టెంట్ వేసిండ్రాడ కదా, కనిపిస్తుందా? టెంట్ వేసిండ్రా ఆడ, సౌండ్ వస్తుంది అయ్యప్ప స్వాములది. సరే నిలబడతా, నేను టమాటాలు తింపుతా. మళ్ళా గట్టిగా నిలబడాలి మంచిగా. ఏ నిలబడు. సరే ఇంక ఇట్లా నిలబడతాడు, మనం టమాటాలు అయితే తెంపుకుందాము. ఇక టమాటాలు వచ్చినాయి చూడు, ఇంత బాగున్నాయి చూడు. ఆగు, నువ్వు అక్కడ దగ్గర గుంజుకుంటే ఎట్లా తెంపాలి చెప్పు. నేను ఈడికెళ్ళి అందుతాయా ఆడికి? ఇక్కడ చూడు ఒక పెద్ద టమాటా కూడా ఉంది. వద్దు నాన్న, కొట్టొద్దు, తప్పు అట్లా కొట్టొద్దు నాన్న, వద్దు నాన్న. చూడండి సంతోష్ అయితే ఈరోజు మంచిగా పాప దగ్గర ఆడుకున్నాడు. పాప బర్త్డే ఉంది కదా, కేక్ కోస్తారా? ఎట్లా కోస్తారమ్మా కేక్? కేక్ ఇట్లా కట్ చేస్తారు, ఎట్లా కట్ చేస్తారు కేక్ చెప్ప. ఈరోజు ఆడికి పోదాం పోదాం అంటున్నాడు. కొంచెం సేపు పొద్దున్నే పాప వచ్చింది, ఆడుకున్నాడు. చూడండి ఇక్కడ చెట్టుకైతే కొన్ని టమాటాలు వచ్చినాయి. ఇంకా ఇక్కడ చూడండి చెర్రీ టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఏందన్నా కాళ్ళ దగ్గరికి ఎత్తుకొని కూర్చో నువ్వు. టమాటాలు తెంపుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా, బాగున్నాయి కదా, గుత్తుల్లాగా ఇట్లా తెంపేస్తా. నువ్వు అట్లా చేయొద్దు, అది పట్టుకో, నువ్వు కూర్చోబట్టుకో. బాగున్నాయి టమాటాలు, బాగున్నాయి. తింటావా? తినిపిస్తున్నా నువ్వు అవన్నీ కథలు చేయకు నువ్వు. అసలుకు నేను తోలుకపోవాలన్నా, బర్త్డే కాడ తోలుకపోవాలన్నా వద్దా చెప్పు. నిన్ను తోలుకపోను. మీరు అన్న అడుగుతున్నాడు చూడు. నువ్వు ఉండు దగ్గర కూర్చొని. సంతోషం అయితే టమాటాలు తెంపట్టు నువ్వు. నేను బర్త్డే కాడ పోతాను, నువ్వేం వద్దు. జరుగుతుంది పోతా, జరుగుతుంది. అక్కడ పోయి తెంపుతా, ఇక్కడ ఉంటే తెంపనీయవు నువ్వు. జరిగా అతలుకోదా. చూడండి టమాటాలు అయితే తెంపుతా. అరే నాయన నేను అవతల కోత నింద్ర ఉండనబ్బా, అవతల తెంపని అసలు ఉన్నాను. సంతోష్ దగ్గర ఉంటే అయిపోయి ఇది తీసుకొని కూర్చోవాలనా? సరే అన్ని జాగ్రత్తలు మంచిగా చెప్తాడు మళ్ళా, కానీ ఆయన చేసే పనులు మాత్రం చేస్తూనే ఉంటాడు. నాని ఇక్కడ పెద్ద టమాటా కూడా ఉంది, అసలు అందులో కనిపించలేదు, నాకు ఇప్పుడే కనిపిస్తుంది. ఇక చూడండి ఎంత మంచిగా అవుతున్నావో టమాటాలు అయితే. పూజ కాడుకోదామా, బర్త్డే కాడుకోదాం నాన్న? అయ్యప్ప స్వామి పూజ కాడుకోదామా, బర్త్డే కాడుకోదామా చెప్పు, నువ్వు చెప్పు. పాప దగ్గరికే పోదామా? పూజ కాడుకోద్దా? చూడండి పూజ కాడికి వద్దంట, బర్త్డే కాడుకోవాలంట. కేక్ కట్ చేస్తారు కదా, కేక్ తిననే తినవు కదా మళ్ళీ నువ్వు. కేక్ తింటావా? తింటావా? కేక్ తింటావా? చప్పుడు వస్తుంది కదా. పోదామా పూజ కాడికి? పోదాము సరేనా? కత్తెర ఏడేసినావు? కత్తెర ఇక్కడి ఇది వస్తలేదు చూడు, నీ దగ్గర ఉందా? ఆడుంది నాన్న. ఉండాలి తెంపుతలే, ఏం వద్దులే. ఇక వచ్చేసింది గుర్తులాగా, చూడండి ఎట్లా వచ్చింది. పూజ కాడికి పోయి బర్త్డే కోదాము. మొక్కుతావా? జాతకాడ మొక్కుతావా నువ్వు? ఎట్లా మొక్కుతావు నాన్న నువ్వు? పోవాలి పూజ కాడికి కూడా పోవాలి. చూడండి ఎక్కడికన్నా బయటికి పోదామంటే చాలా హుషారుగా తయారవుతాడు సంతోష్ అయితే. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన ఏజ్ కూడా బాగా బయట తిరిగే ఏజ్ కాబట్టి ఇంకా తోలుకపోతుంటాం, అందుకే బయటికి. ఎంత తోలుకపోయినా కూడా ఇంకా ఆయన తిరిగినంత స్వేచ్ఛగా ఉండదు కదా. కాకపోతే ఇక తప్పదు, ఏం చేస్తాం. ఇంకా ఆ చేతనైనంత వరకు చేయనైతే చేస్తున్నాం. ఇంకా
ఈరోజు మంచిగా స్నానం చేసుకున్నాడు, పాప దగ్గర ఆడుకున్నాడు కదా కదా నాన్న. పొద్దున్నే వచ్చేసింది పాప కూడా. జేసీబీ అప్పుడు వస్తుందా? వాయబ్బా, ఏడ ఉంది నాన్న? కనిపిస్తుందా? కనిపిస్తుందా? జేసీబీ కనిపిస్తుందా? కొన్ని ఎక్కువ వచ్చినాయి టమాటాలు అయితే, కొంచెం నిదానం అవుతుంది తెంపుకుని. ఇంకే ఎందుకంటే ఇవి చెర్రీ టమాటాలు కదా, తొందర తెంపడానికి రాదన్నట్లు. కనిపిస్తుందా? ఆగు ఆగు, నేను దోలుకోతా. ఆగు, అయిపోయినాయి. కూర్చో, ఇంకా పోదాం, ఇంక పోదాం. కూర్చో, కొంచెం సేపు కూర్చోను, కూర్చో. పోదాం, ఇంకా తొలకపోతా నేను. జేసీబీ ఏడు నడిస్తే ఆడికి పోవాలంటాడు. కనిపించాలి, దగ్గరకు పోయి చూపియాలి. ఇంకా లోపలికి వెళ్ళి ఉన్నాయి మన టమాటాలు. అదినేమో టక్క టక్క తెంపుకుంటాము, ఇవి కొంచెం లేట్ అవుతుంది అన్నట్లు. చిన్న చిన్నగా ఉన్నాయి కదా. రాళ్ళి కూడా పడ్డాయి కింద. ఇట్లా రాళ్ళి పడి మొలకలు అయితే చాలా మొలుస్తున్నాయి, ఏడ చూసినవే వస్తున్నాయి. చూడండి, చెర్రీ టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయి, తెంపుకుందాము. నాన్న వానే కూర్చో, వస్తున్నా నేను, సరేనా? సౌండ్ మంచిగా వస్తుంది కదా. చూడండి, కొత్తిమీర ఇట్లా చిన్న చిన్న కుండీలలో వస్తే కూడా మంచిగా వస్తుంది. ఇది పుదీనా ఏమైందంటే కొంచెం ఆకులన్నీ ఇట్లా అయిపోయినాయి, మొత్తం కట్ చేసిన మళ్ళీ చిగుర్లు వస్తుంది. మనం అట్లా ఇట్లా అయినప్పుడు కట్ చేసుకోవాలి, మొత్తం కట్ చేస్తేనే మంచిగా చిగుర్లు అనేది మంచిగా వస్తాయి. ఇక్కడ చూడండి, నేను మేకర్లే ఏరువేసిన చెట్లకు అన్నిటికీ. ఇందులో పురుగు ఏడ ఉందో కనిపిస్తలేదు అన్నట్లు. ఈ మేకల ఏరు ఇట్లా ఉంది కదా, చూడండి ఈడ కనిపిస్తుంది చూడండి. ఇట్లా ఈ పురుగు అనేది తినేస్తుంది. ఈ పురుగు దేవులాడానికి నాకు ఎక్కడ అయితలేదు, ఎందుకంటే మేకల ఏరు చూడండి ఇట్లా ఉంది కదా. ఇక ఇది ఒకలా కనిపిస్తలేదు. పాలకూరలో కూడా అట్లనే అవుతుంది. ఇక మేకల ఇట్లా చిన్న చిన్నగా ఉండలు ఉంటది కదా ఎరువు, ఇట్లా అవుతుంది. ఇంకా పుదీనా కూడా అక్కడ కూడా పట్టింది. నాకేమో నిదానం కూర్చొని చేయడానికి టైం ఉండదు. చూడండి, ఇక్కడ బయటికి పడేసుకోవాలి పురుగులు అయితే. ఇక చూడండి, ఇక్కడ కూడా అట్లనే అయితే తీసేసిన, మొత్తం కట్ చేసిన. ఇక్కడ కూడా అవుతుంది ఇంకా. ఇక చూడండి, ఇట్లా ఉన్నందుకు నాకు ఎక్కడ అయితలేదు, ఆ పురుగులు కనిపిస్తలేవు అన్నట్లు. ఈ ఎరువు ఒకలాకనేది, ఆ పురుగులు ఒకలాకనేది. చాలా నిదానంగా కూర్చొని తీసేసుకోవాలి. కానీ ఇంకా ఏడ తీసేసుకుందని తీసేసుకునే టైం లేక కట్ చేసిన అన్నట్లు. మొత్తం కట్ చేసినా కూడా ఆ పురుగులు కింద పడుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అన్నట్లు. చూడాలి, టైం ఉంటే నిదానంగా కూర్చొని తీయాలి. కానీ ఇక సంతోష్ నన్ను అసలు పైకి రానియాడు. ఇవి తెంపుకోవడానికి మాత్రమే వస్తున్నా. చూడండి, ఇక్కడ చెత్త కూడా అట్లే ఉంది, కుండి నింపుకోవాలి. ఇది కూడా అయితలేదు ఎక్కడ. ఇంకా చాలా పెట్టుకోవాలనుకుంటున్నా కానీ టైం కుదరతలేదు. కుదరకుంటే చాలు, సరిపోయిన కాడికి మళ్ళీ ఏం చేస్తాం. సంతోష్ చూసుకోగా టైం మిగిలితే చేసుకుంటా. ఆయన ఇబ్బంది పెట్టి ఆయన సతాయించుకుంటా చేసుకునే అవసరం లేదు కదా మనకు. మన సాలు మన ఇంటి పూర్తి వెళ్తున్నాయి చాలు, అంతే. అంతకన్నా ఎక్కువ ఆశ కూడా ఎందుకు. ఇంకా ఏదో ఆకుకూర కంపల్సరీ వెళ్తుంది. ఇంకొకటి కూరగాయలు కూడా వస్తున్నాయి, వంకాయలు, టమాటాలు. ఇంకొకటి చిక్కుడుకాయ కూడా మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు పూత కూడా వస్తుంది మంచిగా. చూడండి, తీగలాక ఎట్లా పోయింది. ఇక్కడ దొండ తీగ మంచిగా వస్తుంది. ఇక్కడ దీనికి అయిపోయినాయి, ఇంకో తొనని తెంపుకున్నాము. చూడండి, ఇక్కడ కూడా దొండ చెట్టులానే ఇది మొలిచింది. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, తెంపుకుందాము. లోపల ఉంటాయి, మీకు కనిపించదు తొందర అసలు. నాని ఇన్ని వచ్చినాయి చూడండి, వంకాయలు, టమాటాలు. ఇంట్లోకి కొంచెం కొత్తిమీర తెంపుకున్నాము. చూడండి, ఇది అయిపోలేదు, ఇంకొతను కూడా వచ్చింది మంచిగా నాకు కొత్తిమీర. ఇంకొతను కూడా పోసిన. గుత్తి వంకాయ చేస్తాం ఇప్పుడు కదా నాన్న. చూడండి, ఇంత తెంపుకున్నా. ఇట్లా ఇంకో చెట్టు కూడా ఉంది, మర్చిపోయాను. ఇట్లా పట్టుకో. ఇంకా చూడండి, టమాటా చెట్టు. మొన్న అయితే ఎన్ని ఎల్లో, 1/2 కిలో వెళ్ళినాయి ఈ చెట్టుకే. చిన్నగా ఉంది చెట్టు, కానీ ఈసారి కొంచెం తక్కువ వచ్చినాయి. నాన్న ఈయనే ఉండు, నేను పుదీనా తెంపుకొస్తా. చూడండి, కొంచెం పుదీనా తెంపుకుంటున్నా.
ఇలా చూడండి పుదీనా కూడా పురుగు పట్టింది. కిందికి తీసుకుపోయి అన్న బుట్టలు తీసుకుపోయి నిదానంగా కూర్చొని చూడాలి. చూస్తేనే మంచిగా వస్తుంది. మళ్ళీ పురుగు తీసేసుకుంటేనే మంచిగా వస్తుంది. మనం ఏ మందులు ఏవి పోయాం కదా, చేతితో తీసుకుంటేనే బాగుంటుంది. ఇంకా అట్లనే తీసుకుంటాను నేను. కాకపోతే కొంచెం రిస్క్ అవుతుంది. సంతోష్ కూడా రానియడు కాబట్టి చాలు, సరిపోతుంది ఇంత పుదీనా. సంతోష్ దగ్గరికి పోదాం. ఇంకా పట్టుకున్నావా నాన్న మంచిగా? చాలు మనకు సరే ఇంట్లోకి సరిపోయేటంతా. అర్ధ కిలో వంకాయలు, అర్ధ కిలోకి ఎక్కువ ఉన్నాయి వంకాయలు, అర్ధ కిలో అని టమాటాలు వచ్చినాయి. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు నాన్న. బాయ్ అండి.